టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన నిధులకు శిలాఫలకాలు వేసుకుని పాలాభిషేకాలు చేసుకుని సంబరాలు ఎలా చేసుకుంటారని ఎద్దేవా చేశారు మాజీ మున్సిపల్ చైర్మన్ దాసరి మమతారెడ్డి. మున్సిపల్ రెండవ సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ను గెలిపించారని ఇంటింట ప్రచారంలో పాల్గొని ప్రజలకు కాంగ్రెస్ చేసిన మోసాలను వివరించిన దాసరి మమతారెడ్డి మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేస్తే ప్రజలు పూర్తిగా మోసపోతారని, ఇప్పటికీ 6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజలు గుణపాఠం చెప్పాలి అంటే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు వార్డులో ఓటు అడగడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు బాకీ ఉన్న డబ్బులు ఇవ్వగలని ప్రజలు నిలదీయాలని తెలిపారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రగతిని గుర్తు చేస్తూ గత కేసీఆర్ ప్రభుత్వంలో పట్టణంలో రోడ్డు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగిందని తెలిపారు. ప్రజల వాస్తవాలు గుర్తించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 3వ వార్డులో రాకేష్ ప్రణయ 3వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థులుగా నిల్చున్న తరుణంలో వాళ్ళందరికీ మద్దతుగా ఈరోజు గడప గడప తిరుగుతూ ప్రచారం చేయడం జరుగుతుంది. కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, కేసీఆర్ చేసిన వాళ్ళు చేసిన అభివృద్ధి కానివ్వండి, మీ కంటికి కనబడుతుంది. మీ కంటికి కనబడేటట్టు చేసాం పనులు. అద్దంలా మెరుస్తున్నాయి రోడ్లు, లైట్లు కానీ, కాలువ కట్ట కానీ, లేకపోతే ఇంకెక్కడ 3వ వార్డులో అణువున సీసీ రోడ్లు వేసి ప్రతి ఒక్కరికి ఇంటికి పోవడానికి కాళ్ళకు మట్టి అంటకుండా చేసాం. ఇప్పుడు మీ కాళ్ళకు కూడా మట్టి అంటకుండా మేము ఓట్లు వేస్తామని ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు తిరగకండమ్మా, మీ ఓట్లు మీకే వస్తాయి, మేము ఓట్ల కోసం వచ్చే లీడర్లం కాదు, ప్రజల కోసం మమేకమై అనునిత్యం ప్రజల కోసం తిరిగే లీడర్లము.